ఈరోజైతే మినపప్పు వెల్లుల్లి కారం అయితే చేసుకుందాము. వెల్లుల్లి కారం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు అయితే మినపప్పు అనమాట. ఇవి 2 స్పూన్లు, పెద్ద స్పూన్లు, 2 స్పూన్ల కారం, కరివేపాకు 1 గుప్పెడు, ఉప్పు, 2 లావుపాటి ఎల్లిగడ్డలు, ఎల్లిపాయలు, ఇంకా ఒక 2 స్పూన్ల ఆయిల్, ఇంకా పోపు దినుసులు అయితే పసుపు, జీలకర్ర, మినప్పాలు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు. ఇప్పుడైతే ఇంకా ఆయిల్ అయితే పెట్టేసుకున్నాం స్టవ్ పైన. అంత లోపల మనము ఫ్లేమ్ను హైలోనే ఉంచుకొని వేడైన తర్వాత మినపగుళ్ళని అయితే వేసేసుకున్నాం, దూరగా వేయించుకున్నాం. ఇలా దూరగా వేగిన వాటిని అయితే మిక్సీలో వేసేసుకున్నాము. ఇంకా ఆయిల్లో ఎల్లిపాయలు వేసుకున్నాము, కొట్టేసుకున్న ఎల్లిపాయలు వేసుకొని అవి ఎర్రగా వేగే లోపల కరివేపాకు, కొద్దిగా పసుపు, జీలకర్ర, ఆవాలు 1 స్పూన్, ఎర్రగా వేగాక ఇప్పుడైతే ఎండుమిర్చి వేసేసుకున్నాము. ఎర్రగా అయితే వేగిపోయింది. ఇంకా మనం మిక్సీలో కారం పొడి, ఉప్పు, మినపగుళ్ళు వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాం. ఫైన్గా ఇలా పౌడర్ అయింది. ఇప్పుడు ఇందులోకి అయితే ఇంకా వెల్లుల్లిపాయలు వేసేసుకున్నాం. మొత్తం అన్నీ వేసేసుకొని మరోసారి తిప్పుకుందాం. మినపప్పు, ఎల్లిపాయ కారం అయితే ఎల్లిపాయలు, కారము, ఉప్పు, కాసింత కొబ్బరి వేసి మినపగుళ్ళు నానబెట్టుకొని, మినపగుళ్ళు ఎండబెట్టుకొని ఫ్రై చేసేసుకొని పొడి అయితే మొత్తం మిక్సీ అయితే పట్టేసుకుంటే ఇలాగా ఫైన్గా పౌడర్ అయిపోయింది. వీటిని అయితే మనం ఆయిల్ పెట్టేసుకొని తిరువాత పెట్టేసుకున్నాము. దాంట్లోకి అయితే ఇప్పుడు వేసేసుకున్నాం. ఎర్రగా కాగిన తిరువాతలోకి వేసేసుకోవాలి. అది కాగి చల్లారనివ్వాలన్నమాట. ఇప్పుడు మొత్తాన్ని దీంట్లోకి వేసేసుకొని మినప్పాలు, ఎర్ర కారం అయితే ఎల్లిపాయ కారం అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలాగే మీరు కూడా ట్రై చేయండి. సైడ్ డిష్గా అన్నంలో నంచుకోవడానికి చాలా బాగుంటుంది. వేడి అన్నంలోకైనా కలుపుకొని నెయ్యి వేసుకొని ఒక ముద్ద తిన్నారంటే చాలా ఎంతో బాగుంటుంది.
మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూద్దాం టేస్ట్ చేసి. వావ్, సూపర్ అండి. ఆ మినపగుళ్ళు మనం మిక్సీ పట్టుకున్నాం కదా, వేపుకొని, అది చాలా కరకరలాడుతుంది. అలాగే మనము వెల్లుల్లి అంతా మిక్స్ చేసుకున్నాము. అది కాకుండా ఎల్లిపాయలని కూడా మనము తిరువాతలో వేపుకున్నాము కదా, అది, ఇంకా కరివేపాకు కరకరలాడుతూ ఆ స్మెల్ చాలా అదిరిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా? వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియో నచ్చిందంటే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.